హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ పెన్షనర్లకు పెన్షన్ రికవరీ తుది తీర్పు విడుదల. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేనప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి మిత్రులతో షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్టయితే ఏప్రిల్ 28న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కమ్యూటేషన్ రికవరీ అంశంపైన కీలక తుది తీర్పును వెలువరించింది. ఈ యొక్క తీర్పు పెన్షనర్లపై ఎలాంటి ప్రభావం చూపనుంది, ఇకపై రికవరీ విధానం ఎలా ఉండబోతోందనే అంశాలు ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము. సాధారణంగా ఒక ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణ సమయంలో తమ పెన్షన్‌లో దాదాపు 40% వరకు కమ్యూటేషన్ రూపంలో ముందుగానే పొందే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం ఆ మొత్తాన్ని కూడా 15 సంవత్సరాల పాటుగా ప్రతి నెల పెన్షన్ నుంచి రికవరీ చేస్తోంది. అయితే వడ్డీ రేట్లలో వచ్చిన మార్పులు, ఆర్థిక లెక్కల ప్రకారంగా ఈ రికవరీని 11 సంవత్సరాల 3 నెలలకే పరిమితం చేయాలని చాలా కాలంగా పెన్షనర్లు కోరుతున్నారు. అయితే ఈ అంశంపై దేశంలోని పలు రాష్ట్రాల్లో విశ్రాంత ఉద్యోగులు కోర్టులను ఆశ్రయించారు. కొన్ని హైకోర్టులు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ కేసులు వేసిన పిటిషనర్లను తుది తీర్పు వచ్చే వరకు కమ్యూటేషన్ రికవరీ వారికి తాత్కాలికంగా నిలిపివేయమని చెప్పేసి ఆదేశాలిచ్చాయి. ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు కూడా మధ్యంతర ఉత్తర్వులు గతంలో జారీ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఆ ఉత్తర్వుల మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా కోర్టుకు వెళ్ళకపోయినా అందరికీ కూడా 11 సంవత్సరాలు 3 నెలల వరకు రికవరీ పూర్తి చేసిన పెన్షనర్ల వద్ద నుంచి రికవరీని తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. తుది తీర్పు అనంతరం తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. దీంతో పెన్షనర్లలో ఆనందం వ్యక్తం అయింది. అయితే ఏప్రిల్ 28న వెలువరించిన తుది తీర్పులో ఆహ్, హైకోర్టు ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి 15 సంవత్సరాల రికవరీ విధానాన్నే కొనసాగించాలని హైకోర్టు పేర్కొందనమాట. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం కూడా ఇదే విధానాన్ని అనుసరిస్తోంది అంటూ పేర్కొంటూ పిటిషనర్ల రిట్ పిటిషన్‌లు ఎంతమందైతే పిటిషన్ వేశారో ఆహ్, ఆహ్, దాదాపుగా 800 ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని కూడా కొట్టివేసిందనమాట. అయితే ఈ తీర్పు అనంతరం ఆర్థిక శాఖ కొత్త ఆదేశాలు జారీ చేసింది. వాటి ప్రకారమే మే నెల నుంచి నిలిపివేసిన కమ్యూటేషన్‌ని మళ్ళీ ప్రారంభించాలి అలాగే 2024 నవంబర్ నుంచి 2025 ఏప్రిల్ వరకు నిలిపివేసిన రికవరీ మొత్తాన్ని కూడా 12 సమాన వాయిదాల్లో తిరిగి వసూలు చేయాలనైతే నిర్ణయించింది. అదేవిధంగా రికవరీ నిలిపివేసిన సమయంలోనే 15 సంవత్సరాల గడువు పూర్తయిన పెన్షనర్ల నుంచి కూడా నిలిచిపోయిన మొత్తాన్ని వాయిదాల రూపంలో వసూలు చేయాలని ఆదేశించింది. అయితే 2024 నవంబర్ నుంచి 2025 ఏప్రిల్ మధ్య కాలంలో మరణించిన పెన్షనర్ల కుటుంబ సభ్యుల నుంచి మాత్రం ఈ రికవరీ చెయ్యబోము. అంటే మరణించిన వారి దగ్గర నుంచి ఎలా రికవరీ చేస్తారో చెయ్యరు కాబట్టి, అలాగే ఫ్యామిలీ పెన్షనర్స్ నుంచి ఎట్టి పరిస్థితుల్లో కమ్యూటేషన్‌ను రికవరీ చేయడానికి వీలుండదు కాబట్టి, మరి ఆ మొత్తాన్ని మాఫీ చేసినట్లుగా ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది. అయితే కోర్టు తీర్పుపై వ్యాఖ్యానించిన అవసరం వ్యాఖ్యానించాల్సిన అవసరం లేకపోయినా ప్రభుత్వం మానవతా దృక్పథంతో వ్యవహరించి 6 నెలల పాటు నిలిపివేసిన రికవరీని పూర్తిగా మాఫీ చేసి ఉంటే పెన్షనర్లకు కొంతలో కొంతైనా ఊరట లభించేదని అయితే అభిప్రాయం వ్యక్తమవుతోందండి. ఎట్లాగో నిలిపివేసింది, ఇంక దాన్ని పోనీలే అని చెప్పేసి అదైనా ఇంత పోరాటం చేసి దాదాపు 800కు పైగా పిటిషన్లు వేసిన పెన్షనర్లకు కొద్దిలో కొద్ది మేర ఊరట లభించేది. కానీ ప్రభుత్వం వెంటనే రికవరీని పునరుద్ధరించే నిర్ణయం తీసుకోవడంతో పాటు నిలిపివేసిన కాలానికి మళ్ళీ దాన్ని రికవరీ కూడా చేసిందనమాట. అయితే సాధారణంగా ప్రభుత్వాలకు అనుకూలంగా కోర్టు తీర్పులు వస్తే వెంటనే అమలు చేసుకుంటారు ప్రభుత్వాలు. సో, అయితే వ్యతిరేకంగా తీర్పు వస్తే మాత్రం స్టేలు, అప్పీల్లు ప్రభుత్వానికి గనక వ్యతిరేకంగా తీర్పు వస్తే ఈ విధంగా స్టేలు, అప్పీల్లు న్యాయపరమైనటువంటి మార్గాలను ఆశ్రయించడం కూడా తరచుగా కనిపిస్తుంది. అయితే ఈ నేపథ్యంలో పెన్షనర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారండి. ఎందుకంటే ఇంత కృషి చేసి, ఇంత కష్టపడి మళ్ళీ రికవరీ అదే ఎటువంటి ఫలితం లేదు. ఆపినట్టే ఆపి మళ్ళీ రికవరీ చేయటం అనేది. ఇక రాష్ట్రంలోని అన్ని పెన్షనర్ సంఘాలు, ఉద్యోగ సంఘాల నాయకులు ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం అయితే ఉంది. ఇప్పటికే పెన్షనర్లు 5-6 సంవత్సరాలు
ఇంకా పలు బకాయిలు ఆర్థిక ప్రయోజనాల కోసం ఎదురు చూస్తూ ఉన్నారనమాట. అంటే న్యాయంగా రావాల్సిన వాటిని ఇవ్వరు. అదే రికవరీ విషయంలో మాత్రం ఒక్క సెకండ్ కూడా ఆలస్యం జరిగేది లేదు అంటూ వెంటనే ఇంప్లిమెంట్ చేస్తుంది ప్రభుత్వము. ఈ పరిస్థితుల్లో 6 నెలల పాటు నిలిపివేసిన రికవరీ మొత్తాన్ని తిరిగి వసూలు చేయకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలనైతే వారు కోరుతున్నారండి. సో, ఈ మేరకు అంతేకాకుండా ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం కూడా అవసరమని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. హైకోర్టు తీర్పుతో ఈ అంశం ముగిసిపోయిందని భావించకుండా కేంద్ర ప్రభుత్వ విధానాలలో మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని సంఘాలు సూచిస్తూ ఉన్నాయి. ఇటీవల మద్రాసులో జరిగినటువంటి ఆల్ ఇండియా స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఫెడరేషన్ సమావేశంలో కూడా ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వం కమ్యుటేషన్ రికవరీ కాలాన్ని 11 సంవత్సరాలు 3 నెలలకు తగ్గించే నిర్ణయం తీసుకుంటే, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అదే విధానాన్ని అనుసరించే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా కేంద్రంలో ఏర్పాటు కానున్న 8వ వేతన సంఘం దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లాలని సంఘాలు కోరుతున్నాయి. కమ్యుటేషన్ రికవరీ కాలాన్ని 11 సంవత్సరాల 3 నెలలకు తగ్గించాల్సిన ఆర్థిక గణాంకాల ఆధారాలను కమిషన్‌కు వివరించి, తుది సిఫార్సుల్లో ఈ మేరకు అంశాన్ని చేర్చేలాగా ఉద్యోగ పెన్షనర్స్ సంఘాల నాయకులు కృషి చేయాలి అని అయితే విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. అయితే ప్రస్తుతం మళ్ళీ సాధారణ కమ్యుటేషన్ రికవరీతో పాటు నిలిచిపోయిన 6 నెలల బకాయిని కూడా వాయిదాల రూపంలో చెల్లించాల్సి రావడం పెన్షనర్లపై అదనపు ఆర్థిక భారం మోపే పరిస్థితిని తీసుకొచ్చిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ మేరకు మిత్రులు కొందరు కామెంట్ చేశారండి. ఏమన్నారంటే, పదవీ విరమణ సమయంలో ఉద్యోగి స్వచ్ఛందంగా కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్‌ను ఎంపిక చేసుకున్నందున, ఆ మొత్తాన్ని 15 సంవత్సరాల పాటు రికవరీ చేయడం చట్టబద్ధమేనని గౌరవ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తన తీర్పులో పేర్కొంది. అయితే ఇదే సందర్భంలో మరో కీలకమైన ప్రశ్న కూడా తలెత్తుతోంది. జూలై 2018 నుండి ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లకు చెల్లించాల్సినటువంటి డీఏ, డీఆర్ అరియర్స్ అలాగే 11 పీఆర్సీ బకాయిలు ఇప్పటికీ లక్షలాది మంది ఉద్యోగ పెన్షనర్లకు చెల్లించకుండా ప్రభుత్వం ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచిన విషయాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదా హైకోర్టుకు అని ఆహ్, ప్రశ్నిస్తున్నారనమాట. ప్రభుత్వమే తన ఉత్తర్వులలో పేర్కొన్నటువంటి షెడ్యూల్ ప్రకారంగా డీఏ, డీఆర్ అరియర్స్ ఆయా నెలల్లో చెల్లించాల్సి ఉండగా, వాటిని అమలు చేయకుండా సంవత్సరాల తరబడి వాయిదా వేయడం కూడా ఒక వాస్తవం. అయితే ఈ అంశం కూడా గౌరవ హైకోర్టు దృష్టికి ఎందుకు రాలేదు అనేది ప్రశ్న ఉద్యోగ పెన్షనర్ వర్గాల్లో వినిపిస్తోంది. 2018 జూలై నుంచి చెల్లించాల్సిన అరియర్స్ 11 పీఆర్సీ బకాయిల రూపంలో వేల కోట్ల రూపాయలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి. అంతేకాకుండా 2023 జూలై నుంచి అమల్లోకి రావాల్సినటువంటి 12 పీఆర్సీ కమిటీ ఇంతవరకు కమిటీని కూడా ఏర్పాటు చేయలేదు. అలాగే 2024 జనవరి ఆహ్, ఈ విధంగా ప్రకటించాల్సినటువంటి డీఏలను కూడా 5 డీఏలు పెండింగ్‌లో ఉన్నాయన్నమాట. 2024 జూలై నుంచి పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని కూడా ప్రభుత్వం ఇప్పటివరకు ప్రకటించనే లేదు. ఈ పరిస్థితిలో ప్రభుత్వంపై ఉద్యోగులు, పెన్షనర్ల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. అయితే గత ప్రభుత్వం ప్రజాధనాన్ని సమర్థవంతంగా వినియోగించలేదు అనే భారీ అప్పుల భారం రాష్ట్రంపై మోపిందని విమర్శలు వచ్చినప్పటికీ, ఆ అంశాలపై ఇప్పటివరకు బాధ్యులపై తగిన చర్యలు తీసుకుంటున్నట్లుగా కనిపించడం లేదనే అభిప్రాయము వ్యక్తమవుతోంది. అదేవిధంగా గత ప్రభుత్వం మాదిరిగానే ప్రస్తుతం అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వం కూడా సంక్షేమ పథకాల కోసం భారీగా నిధులు కేటాయిస్తూ ఉన్నప్పటికీ, ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు, కార్మికులకు, ముఖ్యంగా పెన్షనర్లకు సంబంధించి చట్టబద్ధమైన బకాయిల చెల్లింపులో మాత్రం ఏ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని కారణంగా చూపుతోంది అనే విమర్శలు స్పష్టంగా వినిపిస్తూ ఉన్నాయి. 2023 జూలై నుంచి అమల్లోకి రావాల్సిన 12 పీఆర్సీ కమిటీ ఏర్పాటు, 30% మధ్యంతర భృతి, అలాగే 2024 జూలై నుంచి రావాల్సిన దాదాపుగా 5 డీఏలు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఉద్యోగులు, పెన్షనర్లు తీవ్ర అసంతృప్తి అయితే కలిగిస్తోంది. అవసరమైతే ఈ అంశాలను సుప్రీం కోర్టు వరకు తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వం ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉంచినటువంటి వేల కోట్ల రూపాయల బకాయిలను వడ్డీతో సహా సాధించేందుకు ఉద్యోగ, పెన్షనర్ సంఘాలు న్యాయమైనటువంటి పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది అనే అభిప్రాయం అయితే వ్యక్తమవుతోంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక పరిస్థితి అనేది ఉద్యోగులు, పెన్షనర్లు చట్టబద్ధంగా రావాల్సినటువంటి బకాయిలను
నిరవధికంగా వాయిదా వేయడానికి కారణం కాకూడదు. సంక్షేమ పథకాల అమలుకు ఆర్థిక వనరులు అందుబాటులో ఉంటే, ఉద్యోగులు మరియు పెన్షనర్లకు చెల్లించాల్సిన బకాయిల విషయంలో మాత్రం అదే కారణాన్ని ఎందుకు చూపిస్తున్నారనే ప్రశ్న సహజంగానే తలెత్తుతోంది. అలాగే మరొకరు ఈ విధంగా అంటున్నారు. ముందు ఇచ్చిన ఉపశమనాన్ని ఎందుకు తిరిగి తీసుకున్నారు? ఒకవైపు ఈ నెల పెన్షన్‌లో కమ్యుటేషన్ రికవరీ మళ్ళీ ప్రారంభించడంతో ఆర్థిక భారం పెరిగింది. ఇప్పటికే రక్తపోటుతో బాధపడుతున్న వారికి బీపీ మరింత పెరిగింది. మానసిక ఆందోళన కలిగించిందంటున్నారు. సో, 70 సంవత్సరాలు దాటిన వయసులో ఇంకేం చేయగలం? కన్నీటి పొరలతో, మసకబారిన కళ్ళతో జరుగుతున్న పరిణామాలను చూస్తూ మౌనంగా ఉండటం తప్ప అని నిస్సహాయతను తెలియజేశారు. ఆడ, మగ తేడా అనే లేకుండా పండగలు, సెలవులు కూడా లెక్క చేయకుండా సుమారు 30-35 సంవత్సరాలు ప్రభుత్వ సేవలో కష్టపడి పని చేశాము. ఇప్పుడు వృద్ధాప్యంలో ప్రశాంతంగా జీవించాలని ఆశిస్తున్న ఈ వయసులో ఇలాంటి పెండింగ్‌లు, రికవరీలు, ఆర్థిక భారాలు మాపై మోపడం ఎంతవరకు న్యాయం అని ప్రశ్నిస్తున్నారు. జీవితమంతా ప్రభుత్వానికి సేవ చేసిన మాకు చివరి దశలో కనీసం భరోసాగా, గౌరవం, ఆర్థిక భద్రత కల్పించాల్సింది పోయి ఇలాంటి నిర్ణయాలతో మరింత ఆందోళనకు గురిచేయడం బాధాకరం. మా వంటి పెన్షనర్ల వేదనను ప్రభుత్వం మానవతా దృక్పథంతో అర్థం చేసుకొని తగిన ఉపశమనం కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుతున్నామంటూ తెలియజేశారు. సో, దీనిపై మీ అభిప్రాయం ఏమిటనేది ఖచ్చితంగా కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి తెలియజేయండి ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.